హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అమ్మ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఈ కథ రచించిన వారు వల్లూరి శివప్రసాద్ గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. అమ్మా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఊర్మిళ మాటలకు కాత్యాయని తుళ్ళిపడింది. మంచి కుటుంబం, అబ్బాయి రూపసి, విద్యాధికుడు, అర్జునాపరుడు, పిల్లనిచ్చుకులే తల్లిదండ్రులకి ఇంతకన్నా కోరికేముంటుంది? మంచి రోజు చూసి రేపో మాపో ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటున్న తరుణంలో ఇదేమిటి ఇలాగంటుంది? ఎలా చూసినా తమ స్థాయికి మించిన సంబంధం. ఏ కారణంగా కూతురు అలా సాహసించి మాట్లాడుతుందో కాత్యాయనికి కొడుకుడు పట్టం లేదు. 3 ఏళ్లుగా రకరకాల సంబంధాలు వచ్చాయి. సరిజోడు కాదనో, పద్ధతైన మనుషుల్లా లేరనో, ఆర్థికంగా సరితూగలేమనో ఏవేవో కారణాలు. ఏ ఒక్కటి ముడిపడలేదు. పెళ్లి ఆలస్యమవుతున్న కొద్దీ వయస్సు మీరిపోతుందేమోనన్న భయం. తమ కాలంలో పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా లేదా అన్నంతవరకే చూసేవాళ్లు తప్ప మిగతా విషయాలన్నీ పెద్దలే మాట్లాడుకుని ఖాయపరుచుకునేవాళ్లు. ఇప్పటి పరిస్థితి అలా లేదు. పెద్దల ఇష్టాలు నామమాత్రంగా ఉంటున్నాయి. ఎందుకు ఇష్టం లేదు అడిగింది కాత్యాయిని. సమాధానం రాలేదు. మరొకసారి రెట్టించి అడిగింది కూతుర్ని. ఈ కాలం పిల్లకి మేమేం చెప్పలేం తల్లి. ఆ చెప్పేదేదో మీ నాన్నగారికే చెప్పుకో అంటూ చివాల్న గదిలోకి వెళ్ళిపోయింది కాత్యాయిని. పెళ్లి వేడుకల్లో ఇచ్చిపుచ్చుకోవటాల వంటి ఆర్థిక సంబంధ విషయాల్లో పిల్లలకి ప్రమేయం లేనట్టు పెద్దలు వ్యవహరించటం సబబేనా? కట్న కానుకల గురించి మాకేం డిమాండ్లు లేవు. అబ్బాయికి లక్షల్లో జీతం వస్తుంది. మాకున్నదొక్కగానొక్కడు. బంధుమిత్రులదంతా పెద్ద బలగమే మాది. పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలి. అతిథి మర్యాదలకు లోటు రాకుండా చూసుకుంటే అదే చాలు అన్న మగపెళ్లి వారి మాటలు తన దాకా చేరాయి. ఆ మాటల వాళ్ళంటే తమ వాళ్లకు మరింత గౌరవాన్ని కలిగించినట్లు ఊర్మిళ గ్రహించింది. ఊర్మిళకిద్దామనుకున్న ఫ్లాట్ అమ్మితే 60 లక్షల దాకా వస్తుంది. వాళ్ళెటూ కట్నాలు అడగటం లేదు కదా. వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్లి జరిపించేసి మిగిలిందేదో బంగారం కొని పిల్ల వంటి మీద పెడితే సరిపోతుంది అంటూ సులువుగా సమస్యను తేల్చేశాడు తండ్రి. ఆ ప్రస్తావన వింటూనే తన మనసులో ఒక్కసారిగా రేణుకక్క మెదిలింది. పెద్దమ్మ కూతురు రేణుక అంటే ఊర్మిళకు ఎంతో ప్రాణం. ఇద్దరి మధ్య వయస్సు అంతరం 7 ఏళ్లున్నా ఆ అంతరం స్నేహానికి అవరోధం కాలేదు. తోడబుట్టిన వాళ్లలాగా కలిసిమెలిసి ఉండేవాళ్లు. ఇద్దరి మధ్య ఎలాంటి అమరికలు లేని ఆత్మీయ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పెళ్లి సంబంధం గురించి తను చెప్పగానే రేణుక చాలా ఆనందపడింది. అన్ని విధాలా తగిన సంబంధమేనంటూ మెచ్చుకుంది. అయితే ఆ రోజుల్లో మగపెళ్లి వారు రేణుక సంబంధం గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు వీళ్ళు అలానే మాట్లాడుతున్నారు. ఆర్థికంగా బాగా కలిగిన కుటుంబం, కోడలు చక్కని చుక్క కావాలని కోరుకున్నట్లే రేణుక ఉండటంతో పైసా కట్నం అక్కర్లేదన్నారని, పెళ్లి మాత్రం తమ స్థాయికి తగ్గట్టు ఘనంగా జరిపించమన్నారని ఊరంతా విశేషంగా చెప్పుకున్నారు. రేణుక ఎంతో అదృష్టవంతురాలని అంతా మురిసిపోయారు. పెద్దనాన్న కూడా పెళ్లి ఖర్చులకి ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఊరంతా పందిరేసి రంగవల్లులు దిద్ది ఎక్కడికెక్కడ నుండో వంటవాళ్లను, వడ్డన వాళ్లను, సినీ సెట్టింగుల వాళ్లను, విద్యుత్ దీపాల వాళ్లను రప్పించి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. తెలిసినంతలో ఆ రోజుల్లో అంత గొప్పగా జరిగిన పెళ్లి మరొకటి లేదన్నట్టు కథలుగా చెప్పుకున్నారు. తను అలాగే అనుకుంది. పెళ్లి ఖర్చుల కోసం రేణుకకు పసుపు కుంకాల కింద ఇద్దామనుకున్న 2 ఎకరాల మామిడి తోట అమ్మేశారు. పెళ్లైన 2 ఏళ్ల తర్వాత పండంటి బిడ్డకు తల్లైంది రేణుక. మధ్యలో ఒకసారి బంధువుల పెళ్లిలో కలవటమే. పెళ్లవక ముందంటే పండగను, పేరంటమను ఏదో ఒక వంకతో తను వెళ్ళి 2-3 రోజులుండి సరదాగా గడిపి వస్తూ ఉండేది. బారసాలని కబురు చేస్తే తల్లితో కలిసి తను వెళ్ళింది. అమ్మతనం మూర్తిభవించిన రేణుక బొద్దుగా కూడా అనిపించింది. పాలిచ్చే తల్లి పుష్టిగా ఉండాలి కదే అంటూ తన ఆకారాన్ని తానే నవ్వుతూ కామెంట్ చేసింది. బంగారంతో చేసిన బ్రాస్లెట్ పిల్లాడి చేతికి తగిలించి తను ముద్దులాడసాగింది. ఏం ఉద్యోగం చేసి సంపాదించి తెచ్చావే ఊర్మిళ అంటూ హాస్యమాడింది. ఈ మాత్రం దానికి ఉద్యోగమే చేయాలేంటక్కా? ఇప్పుడంటే తల్లిచాటు పిల్లవి. రేపు ఒకింటి కోడలయ్యాక తెలుస్తుందిలే మన ఇష్టాలిష్టాలకున్న హద్దులేమిటో అన్న రేణుక మాటల వెనుక ఏదో నిగూఢార్థం ఉందేమోనన్న అనుమానం కలిగింది. ఆ తర్వాత కొద్ది నెలలకే రేణుక తమ్ముడు పాండుకి పెళ్లి కుదిరింది. రేణుక పిల్లాన్ని తీసుకుని వారం రోజులు ముందే వచ్చింది. తను 2 రోజుల ముందే పెళ్లికి వెళ్ళింది.
రేణుక ముఖంలో ఏదో దిగులు, ఒకప్పటి చురుకుదనం కనిపించట్లేదు. ఒంట్లో బాగుండటలేదేమోలే అనుకుంది. పెళ్లికి రేణుక భర్త, అత్తింటి వారు ఒక్కరూ రాకపోవటంతో చాటుమాటుగా నలుగురు 4 విధాలుగా గుసగుసలాడుకుంటున్నారు. అక్క, బావగారు రాలేదేంటి? ఉండబట్టలేక అడిగేసింది తను. ఏం చెప్పనే, రకరకాల బిజినెస్లు, టూర్లు, బిజీ బిజీ బిజీ, కట్టేసి తీసుకురాలేంగా అంటూ ముఖాన నవ్వు పులుముకుంది. పెళ్ళయ్యాక కూడా 7-8 నెలలు రేణుక పుట్టింట్లోనే ఉండిపోయిందని తెలిసి రకరకాల అనుమానాలు పొడచూపాయి. భార్యాభర్తలు ఏదో గొడవ పడ్డారన్న విషయం చూచాయగా బయటకు పొక్కింది. ఊర్మిళ బొట్టు, కాటుక, పౌడర్, పెర్ఫ్యూమ్స్, నాప్కిన్స్, ఇలా మన ఆడవాళ్లకు ఏవేవో వస్తువులు కావాలి. అన్నిటికీ భర్త మీద ఆధారపడే దుస్థితి ఉండకూడదు. అతని స్థితిగతులతో సంబంధం లేకుండా మనకంటూ ఒక ఆర్థికపరమైన సపోర్ట్ ఉండాల్సిందే. అది ఉద్యోగం కావచ్చు, ఆస్తి కావచ్చు. అంతేకాని ప్రతి చిన్న అవసరానికి భర్త దగ్గర చేయి చాపాల్సి వస్తే విలువ ఉండదు, చులకనగా చూస్తారు. అందరు భర్తలు అలా ఉండకపోవచ్చు, కానీ కొందరైనా ఉంటారు. ఆ కొందరిలో మనం ఉండమని గ్యారెంటీ ఏమిటి? మా వాళ్ళు నా పెళ్లి ఎంతో ఘనంగా చేసి పంపిస్తున్నామని సంబరపడ్డారే గాని ఒట్టి చేతులతో నన్ను అప్పగింతలు పెడుతున్నామన్న స్పృహ లేకపోయింది వాళ్ళకి. రేణుక మాటల్ని బట్టి వాళ్ల మధ్య మనస్పర్ధలకు కారణం కొంతవరకు తను గ్రహించగలిగింది. ఎలాంటి సంధి ప్రయత్నాలు జరిగాయో తెలియదు, కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే రేణుక అత్తారింటికి వెళ్ళిపోయినట్లు తెలిసి సమస్య పరిష్కారమైనందుకు సంతోషించింది. ఏం లేదురా, పాండు పెళ్లికి డైమండ్ రింగ్ ప్రజెంట్ చేస్తానందంట రేణుక. నీ ముచ్చట కోసం నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? మీ వాళ్ళని అడిగి తీసుకోమంటూ అబ్బాయి నిష్ఠూరంగా మాట్లాడాడంట. దాంతో మీ అక్క మనసు నొచ్చుకుంది అంటూ ఒకరోజు పెద్దమ్మ అసలు గొడవకు కారణమేంటో చెప్పేసింది. అయితే రేణుక మనసు కష్టపెట్టుకోవటానికి ఆ ఒక్కటే కారణం కాకపోవచ్చు. అంతకు పూర్వం అలాంటివి మరికొన్ని జరిగి ఉండవచ్చు తను అనుకుంది. ఆ రోజు రేణుక విషయంలో పెద్దనాన్న ఎలా ఆలోచించారో ఇప్పుడు తన విషయంలో అమ్మా నాన్నలు అదే విధంగా ఆలోచిస్తున్నారు. పెళ్లికి ఫంక్షన్ హాల్, అద్దె, డెకరేషన్, ఆహ్వాన పత్రికలు, మేళతాళాలు, వీడియోలు, ఫోటోలు, భోజనాలు, రిటర్న్ గిఫ్టు, పెళ్లికి ముందు నిశ్చితార్థానికి స్టార్ హోటల్లో హాల్ రెంట్, డెకరేషన్, భోజనాలు వగైరా 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 కలుపుకుంటే మొత్తం 60 లక్షల దాకా అవుతుందని లెక్కలు వేస్తున్నారు. పెళ్లికి ఇంత హంగు ఆర్భాటాలు అవసరమా? ఏంటమ్మా, ఈ పెళ్లి ఇష్టం లేదన్నావంట? తండ్రి మాటలకు ఊర్మిళ ఆలోచనలు చెదిరిపోయాయి. అవును నాన్న. ముందు నచ్చాడన్నావు మరి? అవును నాన్న, నచ్చాడనే అన్నాను. ఇంతలోనే ఏమైందమ్మా? నువ్వు సరే అన్నాకే కదా ఖాయం చేసుకుంది. అబ్బాయి నచ్చటం వరకైనా నా ప్రమేయం. ఆ తర్వాత మీరు మాట్లాడుకున్న విషయాల్లో నా ఇష్టాయిష్టాలతో పని లేదా? ఏ విషయాల్లోనమ్మా? ఆచారాలు, పెట్టిపోతలు, ఆర్థిక విషయాలు మేం పెద్దవాళ్ళం మాట్లాడుకునేవే. వాళ్ళేం కట్న కానుకల గురించి గొంతెమ్మ కోరికలు కోరలేదు గదే. కాకపోతే పెళ్లి మాత్రం గొప్పగా జరిపించమన్నారు. సానుకూలంగా మాట్లాడింది తల్లి. అవును, అందులో తప్పేముంది? పెళ్లి తమ స్థాయికి తగ్గట్టు జరగాలన్నారు. అలాగే చేస్తామన్నాం. అంత ఘనంగా చేయటానికి అవసరమైనంత డబ్బు మన దగ్గర ఉండాలిగా. నిజమే, లేదు, నీ పెళ్లి ఖర్చుల కోసం దాచిపెట్టింది పెళ్లి సింపుల్గా జరిపించటానికి సరిపోతుంది. అందుకనే నీకు ఇద్దామనుకున్న అపార్ట్మెంట్ అమ్మి వచ్చే డబ్బులతో వాళ్ళు అడిగినట్టు ఘనంగా చేద్దామనుకుంటున్నాము. నాకంటూ ఏమీ ఆస్తి ఉండనక్కర్లేదనుకున్నారా? నీకిస్తేనేం, నీ పెళ్లి కోసం ఖర్చు పెడితేనేమే. రేపు పెళ్ళి అయ్యాక వాళ్లకున్న ఆస్తిపాస్తుల్ని మీ భార్యాభర్తలిద్దరేగా అనుభవించేది. అలాగని నా పేర చిల్లిగవ ఆస్తి లేకుండా నన్ను భికారిదాన్ని చేస్తారా? అదే అపార్ట్మెంట్ నాకుంటే దాని మీద నెల నెలా వచ్చే నా అద్దె ఆదాయంగా నాకక్కరకుంటుంది. ప్రతి చిన్న అవసరానికి చేయి చాచి భర్తను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు నాకు. మీ అమ్మ నేను నీది నాది అనుకుంటూ ఇంతకాలం బతకలేదమ్మా. వచ్చే ఆదాయానికి తగ్గట్టు ఏ లోటు లేకుండా సర్దుకుంటూ బతికాం. భార్యాభర్తల మధ్య అడుక్కోవటం అన్న భావనే సరికాదు. మీ కాలం వేరు, మీ అవసరాలు వేరు, మీ ఆలోచనలు వేరు నాన్న. నా చదువుకు తగ్గ ఉద్యోగం రానువచ్చు, రాకపోవచ్చు. వచ్చిన కుటుంబ బాధ్యతల మధ్య చేయలేకపోవచ్చు. ఏది ఏమైనా నాదంటూ నాకొక ఆసరా ఉండాలి. నిక్కచ్చిగా మాట్లాడింది ఊర్మిళ. అపార్ట్మెంట్ అమ్మకుండా ఆస్తిగా నీకిచ్చి పెళ్లి ఘనంగా చేయాలంటే అప్పు చేయాలి. ఈ వయస్సులో మేం తలకు మించిన అప్పులు చేయలేం కదా. నిజానికి ఇది మన స్థాయికి రావాల్సిన సంబంధం కాదు. నీ భవిష్యత్తు బాగుండాలనే మా ఆశంతా. కాళ్ళదాకా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు బతిమాలుతున్నట్టుగా అన్నాడు తండ్రి. నాన్న,
అంతగా మన సంబంధాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు మన స్థితిగతుల్ని చూడాలి, అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలన్న ముచ్చట వాళ్ళది. ఆ ఏర్పాట్లేవో వాళ్ళని చూసుకోమనండి. అదేం మాటే, పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆడపిల్లి వారిది, తల్లి కలుగజేసుకుంది. అలా అయితే మన స్థాయికి తగ్గట్టు మనం జరిపిస్తాం, అందుకు వాళ్ళు ఇష్టపడాలి. లేదంటే తమ స్తోమకు తగ్గట్టు వాళ్లే జరిపించుకోవాలి. అంతేగాని మనం పెళ్ళి ఎలా జరిపించాలో వాళ్ళు చెబితే ఎలా? ఏది ఏమైనా ఫ్లాట్ అమ్మి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను. మా తాహతకు మించి ఘనంగా ఏర్పాట్లు చేయలేమని నిస్పష్టంగా చెప్పేయండి. వాళ్ళు సరేనంటే ముందుకెళ్దాం, లేదంటే మనకు తగ్గ మరో సంబంధం చూసుకుందాం. ఇంతకన్నా తను చెప్పాల్సిందేం లేనట్టు ఊర్మిళ తన గదిలోకి వెళ్ళిపోయింది. కూతురి మాటలకు భార్యాభర్తలిద్దరూ ముఖాముఖాలు చూసుకుంటూ స్థానువుల్లాగా నిల్చుండిపోయారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.